మా అమ్మాయికి ఇలాంటి జరగకూడదు కానీ జరిగింది. మా అమ్మాయికి న్యాయం కావాలి. మా అమ్మాయి ఎట్లా చనిపోతే వాడు అట్లనే చనిపోవాలి. వాడు ఉండకూడదు, వాడు లోకం చూడకూడదు. మా అమ్మాయి ఎట్లా ఏ విధంగా చనిపోయిందో వాడు కూడా అదే విధంగా చంపాలి. చాలా హింస పెట్టి చంపేసిండని తెలిసింది నాకు కూడా, చూడలేదు నేను. మా అమ్మాయి ఎంత తడిపోయింది ఉండొచ్చు, వాడు కూడా అట్లనే తడిపోయి చావాలి అంతే సార్. నా కోరిక ఇదే. పోలీసులు మస్తు హెల్ప్ చేసి వాళ్ళే చూపించిండ్రు, వాళ్ళే చేసిండ్రు. మియాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళే చేసిండ్రు, బాగా సాగించారు. పోలీసు వాళ్ళే ఎస్ఐ సార్ బాగా మాకు బాగా హెల్ప్ చేశారు అనమాట. మాకు ఎవరు మేము ఇద్దరమే పోయినాం. అలా ఉండేది తను ఎప్పుడు మాయమైంది? సో అట్లా మాయం ఏం లేదు సార్, నాతోని మంచిగానే మాట్లాడింది. క్రితం దసరా ముందు, దసరా 2-3 రోజులు ఉండే మేము నవరాత్రి చేస్తాము. బట్టలన్నీ విండేసింది, ఇంట్లో మంచిగానే ఉండని. మా ఆయన ఏమో ఇంకా 2-3 రోజులు సెలవులు ఉండే అప్పుడు పనికి వెళ్ళేవాడు. మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి చిన్న జాబ్ చేస్తుంది అనమాట. ఈమె 10th పాస్ అయింది. ఇంకా ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోయిందనమాట ఫస్ట్ ఇయర్లో. అది ఎగ్జామ్స్ ఇస్తామని అది అలానే జరిగింది. అది పోయిన కథ. ఇప్పుడు అంటే పోయింది, మేము ఫ్రెండ్స్తో పోయేస్తామా అని చెప్పింది. పోయింది. ఎప్పుడు వెళ్ళింది ఇంట్లో నుంచి ఇంట్లో బయట? నుంచి దసరా ముందు వెళ్ళి 20 రోజుల క్రితం వెళ్ళింది. బాగానే ఉంది, మంచిగానే మాట్లాడుకుంటా వెళ్ళిందంటే. ఆమె ఒకటే వెళ్ళలేదు, ఒక అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళింది, అది నాకు చెప్పింది. ఇట్లా పోతున్నా మా ఫ్రెండ్స్తో ఉంటున్నా, నాకు బేజారు వస్తుంది. ఇంట్లో ఉండేసి పని అంతా చేసి అలసిపోయినా. ఇంట్లో ఉండేసి ఒక్కదాన్ని నేను ఉండలేక, అక్క కూడా ఉండదు, నువ్వు కూడా పనికి వెళ్తున్నామ్మా, నేను పోయి వస్తా, ఫ్రెండ్స్ దగ్గర పోయి వస్తా అని చెప్పింది. ఇట్లా ఇన్స్టాగ్రామ్ పరిచయం అంత దూరం పోతుందని ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నా అని చెప్పింది అంతే నాకు. ఇంకా ఇట్లా జరిగిందమ్మ. ఫోన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు పోలీసులకి మీరు? పోలీసులు కంప్లైంట్ ఇచ్చామంటే 8 తారీఖు వరకు ఆమె మంచిగానే మాట్లాడింది నాతోని. అంటే ఆ చింటూ అనేటోళ్ళు బాబు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినంట. నాకు అసలు తెలియదు అది. అంటే ఫ్రెండ్స్ అని తెలుసు కాబట్టి నేను ఎప్పుడు చూడలేదు మనకి. చూసాను ఇంట్లో, ఇన్స్టాగ్రామ్లో చూశాను అంతే, రియల్గా చూడలేను. ఫ్రెండ్స్ అని చెప్పింది. ఫ్రెండ్స్ అని నేను అనుకున్నా. అంటే లవర్స్ వేర్స్ అని. చిన్న అమ్మాయి, మేము మైనర్ అమ్మాయి, 17 సంవత్సరాల పాపకి ఏమంత తెలివితేటలు లేదు దానికి. బాగానే హుషారు ఉండే కానీ అంత మైనర్ పిల్ల, చిన్నపిల్ల. దానికి మాయ చేసి ఏం చేసిందంటే, శుక్రవారం 8 తారీఖు రోజు ఇంకా ఇంట్లోనే ఏం చేసిందంటే, నీకే పెళ్ళి చేసుకుంటాను నీ అబ్బాయి ఫోన్ చేసి పెళ్ళి వారు దండలు మార్చుకున్నారు అనమాట ఇంట్లోనే. ఏం గుడికి ఎక్కడ వెళ్ళలేరు. అయితే ఏం జరిగిందంటే, మా అమ్మాయి ఫోన్ చేసింది, పొద్దుననే ఫోన్ చేసింది. వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారంట. అమ్మాయి వెళ్ళింది ఎవరింట్లో, ఈ ఇప్పుడు ఇద్దరు పెండ్లం మొగుడు, ఇద్దరు వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి పెట్టాడు. ఈ అమ్మాయి బాగానే ఉంది. ఆ పాప కూడా ఫోన్ చేసి మాట్లాడిపించింది మా అమ్మాయి. అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను మమ్మీ, బాగానే ఉన్నా, సేఫ్టీగానే ఉన్నా అని చెప్పింది. నేను నేను మోసపోయినా, బాగానే ఉంది కదా. ఇంతకు ముందు మా అబ్బాయి చనిపోయాడు. నాకు 3 పిల్లలు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. అబ్బాయి చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. 4వ సంవత్సరం ఇట్లనే పోయి వస్తూ ఉంటుంది కదా అమ్మాయి, చిన్నది. ఇప్పుడు ఎక్కడ పోతుంది అనేసి నమ్మకంతో నేను ఉన్నాను ఇంట్లో. నేను పనికి వెళ్ళేదాన్ని. అబ్బాయిలో ఊకే దాంట్లోనే టెన్షన్లో ఉంటా. నాకు హెల్త్ బాగుండదు, నాకు కూడా ఫిట్స్ వస్తుంది అనమాట. ఇంకా అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటే, మా అమ్మాయి నువ్వు మంచిగా ఉండి నేను మంచిగానే ఉన్నా, నేను వస్తా అనేవాళ్ళమ్మ. అది ఏం చేసిందంటే 8 తారీఖు వరకు మంచి ఫోన్ నాకు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఫోన్ వాడేమి అనుమానం బట్టి ఫోన్ పలగొట్టినాడు. ఆమె దగ్గర ఫోన్ ఉండే నేను ఆమె ఫోన్ ఉన్న వరకు నేను మంచిగానే మాట్లాడే. తర్వాత మనకి ఏమైనా అనుమానం వచ్చిందో తెలియదు నాకు. ఏమో చాటింగ్ చేసింది అని పోలీసు వాళ్ళకి చెప్పిండ్రంట. నాకు కూడా అది నాకు తెలియదు. ఫోన్ పలగొట్టింది, సిమ్ ఇరగొట్టింది. తర్వాత నాకు అనుమానం వచ్చింది. శుక్రవారం రోజు పొద్దంతా ఫోన్ చేసింది, అమ్మ నీకు కలవనీకి వస్తా నేను అని చెప్పింది నాకు. అంతే, నమ్మకంతోనే వస్తుంది కదా అనేసి, రా అమ్మ నాకు నువ్వు వచ్చి రా అని చెప్పిన నేను. ఇంకా నా అబ్బాయి ఏం చేసిండంటే 8 రాత్రి ఫోన్ చేసిండే. రాత్రి ఫోన్ చేసిండు, మీ అమ్మాయి లేదు నా దగ్గర.
ఇప్పుడే 3 గంటల వరకు ఫోన్ చేసింది అమ్మాయి, వీడియో కాల్ చేసింది నాకు, ఇట్లా అన్నీ చూపించింది. నేను దండలు నేను ఒప్పుకోను అవి నేను అని కూడా అనుకున్నాను నేను, కానీ దండలు మార్చుకున్న బాధ్యత నీదే ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఎక్కడ ఉంటుంది, నా దగ్గర ఎట్లా వస్తుంది, నువ్వే తీసుకొస్తాను అని అన్నావు కదా నాకు, ఫోన్లో మాట్లాడినావు, అవి రికార్డింగ్ కూడా నేను చేసుకున్నాను అనమాట. వస్తా అనేది అంటే వస్తుందేమో అనేసి నేను అనుకున్నా. నా దగ్గర ఎట్లా వస్తుంది బాబు, నీ దగ్గర ఉంటుంది కదా, నువ్వు తీసుకుపోయినా నీ దగ్గర ఉంటుంది పాప, నా దగ్గర ఎట్లా వస్తుంది, ఫోన్ కూడా లేదు నా దగ్గర, ఫోన్ పలగొట్టినాను, ఫోన్ చేయని కూడా ఛాన్స్, ఫోన్ చేయాలంటే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి చేస్తే వాళ్ళంతా అనుమానమైన వ్యక్తి వాడు బాబు వాడు. ఆ సొంటి పిల్లకి మా ఏం చేసిండో, మైనర్ పిల్ల ఇది, అంత తెలివి రాలేదు. ముగ్గురు కలిసి ఏం చేసిండ్రో రాత్రి ఆ రోజు నైట్ వరకు ఫోన్ చేసి, ఆ రోజు తర్వాత నుంచి ఫోన్ బంద్, స్విచ్ ఆఫ్. నాకేమో అనుమానం డౌట్ వచ్చింది, ఎందుకు ఫోన్ సిమ్ ఇరగొట్టిండు, ఫోన్ పలగొట్టిండు, అనుమానం ముందే అనుమానం ఉండే వాని మీద, కానీ మంచిగా ఉంది కదా అనేసి నేను కంప్లైంట్ ఇవ్వలేదు. తర్వాత 9వ తారీఖు సాటర్డే రోజు పోయి కంప్లైంట్ ఇచ్చాను నేను. వానికి మాట్లాడుకుంటానే వాడంటుండే మీ దగ్గర వచ్చిందా అంటే, నేను వెతికినప్పుడు తెచ్చిస్తా, అది వస్తున్నా ఏమైనా పారిపోయింది వస్తున్నా తెచ్చి ఇవ్వడానిక, మనిషి దొరికితే చంపినాక ఎక్కడి నుంచి దొరుకుతుంది, రివర్స్ మా మీదనే ఏమి ప్రయత్నించాడు వాడు, కానీ చంపేసి ఏదో ఒక అడవిలో పడేసాడంట. మా అమ్మాయికి ఎట్లా చంపేశారు కదా, వానికి కూడా అట్లనే శిక్ష పడేటట్లా చేయండి మీరు ఈ వీడియో, అంతే నా కోరిక. పెళ్లి చేసుకున్నాను మీకు ఎలా తెలిసిందండి? తెలిసిందంటే వాడే ఫోన్ చేసిండు, ఇట్లా దండం మార్చుకున్నాము, ఇట్లా దండ వేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అమ్మాయి కూడా హ్యాపీగా నేను ఉన్నా మమ్మీ అని చెప్పింది. అంటే నమ్మకంతో చెప్పింది, నాకు ఖుషితో చెప్పింది. నేను కూడా ఉన్నారంటే చిన్న పిల్ల కదా, దానికి ఏం తెలుస్తుంది, ఇట్లా చంపుతాడని నాకేం తెలుసు, నేను ఉంటా మియాపూర్లో, వాడు ఉప్పుగూడలో, అట్లా చేసి ఉప్పుగూడ నుంచి ఇంకా ఎక్కడో తీసుకున్నారంటే అది కూడా తెలియదు నాకు. అంటే పోలీసులతో నేను శనివారం పోయినా, శనివారం పోతే ఆడ పోయి ఇట్లా మా అమ్మాయి కనిపిస్తలేదు అని చెప్తే వాళ్ళ తరపు నుంచి మా అమ్మాయి శవం ఏం లేదు, ఆడ కుళ్ళిపోయింది. వారం 10 రోజులు అయింది, శుక్రవారం చేసిండు వాళ్ళు రాత్రి, ఏమేం చేసిండు కదా, మా అమ్మాయికి ఎంత తడపాయించిందో మా అమ్మ, చాలా చిత్ర హింస పెట్టి ఒక్కొక్క క్షణం ఒక 4 గంటల్లోనే చేసి మాయం చేసిండు వాడు. ఆ రోజు రాత్రి ఫోన్ చేసి, మా అమ్మాయి మీ దగ్గర నా దగ్గర ఎట్లా వస్తుంది, నువ్వు తీసుకురా, మా అమ్మాయి పే మీద ఒక దెబ్బ పడకుండా నువ్వు తీసుకురా అని నేను బెదిరించిన మనకి. బెదిరిస్తే కూడా నా దగ్గర లేదు, నేను దొరికినప్పుడు తీసుకొస్తా, ఇంకొక తోడు ఉన్నాడు కదా అంటే నా మాట విను, దొరికితే నేను తీసుకొస్తా అని చెప్పిండు నాకు. ఇంకేం తీసుకోండి, శవం ముక్కలు తీసుకొచ్చిండు అనమాట. నాకు న్యాయం కాలేదు, నా కూతురు శిక్ష పడాలని కోరుకుంటున్నాను. నాకు వాళ్ళ జీవితం అంతా ఆడనే ఉండాలి, వాళ్ళ జీవితం లైఫ్ లాంగ్ ఉండాలి, చేయకూడదు, ఇంకొక పిల్లతోని రాకూడదు, అలాంటి పరిస్థితి రాకూడదు. నా పాప పోయింది, ఇప్పుడు రాదు, ఇప్పుడు ఇంకా వానికి కూడా అట్లనే శిక్ష పడాలి. వాళ్ళ తరపున పోలీసు వాళ్ళ తరపున నుంచే నాకు అది ముక్కలు కూడా దొరికినాయి, అది కూడా చూసిన, లేకపోతే పోలీసు వాళ్ళు వెతకకపోతే అది కూడా దొరకకపోతుండే. వాళ్ళ మియాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళ కోసమే అది శవం మాకు దొరికింది. శవం ఏమి బొక్కలు ఉన్నాయి, చూసారు కదా మీరు, అది అంతా జరిగింది. ఇది లాస్ట్ వరకు శుక్రవారం వరకు మాట్లాడింది, 8వ తారీఖు వరకు మాట్లాడింది, అంతే. చెప్పండి, తండ్రిగా మీరు ఇటువంటి ఎంతో బాధాకరం కలిగించింది కదా, సో ఎట్లా అంటే సండే రోజు వాళ్ళు దొరికారు అనమాట. సండే రోజు తీసుకొస్తే పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఇంటర్గేషన్ చేస్తే వాళ్ళు చెప్పేశారు, మేమే చంపేసి అక్కడ పోయి తుగ్గుడ పడేసినాము అని చెప్తే, వీళ్ళు అదే రోజు నైట్ వాళ్ళని ఎక్కడ పడేసినామని తెలియదు కదా, అదే రోజు నైట్ వాళ్ళని తీసుకుపోయి చూపితే మొత్తం చెత్తకుండా పడేశారు. ఇక్కడ అదొక డంపింగ్ ఉన్నట్టుగా తీసి ఆడ పోయి చూస్తే మొత్తం బొక్క ఎంత ఇదైపోయింది సార్. 8 వారం రోజులు అంటే ఉంటుంది. తీసుకొచ్చి గాంధీ తీసుకెళ్ళి గాంధీ నుంచి చేస్తే నిన్న తీసుకొచ్చి కన్సిడర్ చేసేసాము. ఇక వానికి రిమోట్ పంపింది అంటారు. అందుకే మా బాధ ఏంటంటే మా పాప అయింది లాగా వేరే పాపలా కావద్దు, వానికి కష్టం, మీరు శిక్ష పడాలంటే పడాలి, ఊరి శిక్ష లేకుంటే లైఫ్ శిక్ష. మాకు ఇంకో పాప ఉంది, ఒకవేళ బయట వచ్చి మళ్ళీ మాకు కూడా ఏమైనా ఉంటుందో ఎవరు తెలుసు, కేసు చేశారని చెప్పలేము కదా సార్, అదేనమాట. ఇక
సో వాడు ఆ చింటూ అనే వ్యక్తి ఎప్పుడైనా ఇంటి వైపు పరిసరాలు కానీ ఏమైనా రావటం కానీ నేను చూడలేదు సార్. అది మా పాపకి ఇన్స్టాగ్రామ్ పరిచయమే అంట. అది కూడా దండలు తీసుకుని రోజు మాకు తెలిసింది అంతే, నాకు ఏం తెలియదు. అది ఫోటో వదిలేండు కదా అప్పుడే అనమాట చేసుకున్న నైటే ఇట్లా చెప్పేసాడు. ఐశ్వర్య ఒక సొంత అక్క మనతో ఉంది, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి. వెళ్ళింది దసరా అయిపోయిన ఒక 2-3 డేస్కి మా మమ్మీకి కాల్ చేసి ఇట్లా అన్నది, నాకు ఇంట్లో ఎవ్వరు ఉండట్లేరు, బోర్ కొడుతుంది, అట్లా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వస్తా అని చెప్పేసి అన్నది. ఎవరింటికంటే ఇట్లా సాకేత్ అన్న ఉన్నాడు, వాళ్ళ వైఫ్ ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి వెళ్ళిన డైలీ కాల్ చేసింది మా మమ్మీకి. మా మమ్మీ కాల్ చేస్తే ఆన్సర్ చేసింది, ఆమె కాల్ చేసింది, మాట్లాడింది, అంతా చెప్పింది, మంచిగానే ఉన్నా, తిన్నా, అట్లా ఇట్లా అంతా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఆ అబ్బాయి కూడా వస్తూ పోతూ ఉండేవాడంట అక్కడ. సడన్గా ఆ రోజు మార్నింగ్ గొడవపడి ఆఫ్టర్నూన్ పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి చేసుకొని తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసింది, నేను వస్తా మమ్మీ, నిన్ను కలుస్తా అని చెప్పేసి అని అన్నది. సరే అమ్మా అని అన్నది. ఇంటికాడికి వద్దు, డాడీ తిడతాడు మళ్ళీ అని చెప్పేసి అని అన్నది. మళ్ళీ నైట్ 11:30కి అట్లా ఫోన్ చేస్తే మేము పండుకున్నాం. మార్నింగ్ కాల్ చేస్తేనేమో మీ కూతురు మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నాడు. నిన్ననే కదా పెళ్ళి చేసుకున్నారు, ఇప్పుడు ఎట్లా మీ ఇంటికి వస్తుంది, మా ఇంటికి ఎట్లా వస్తుంది అని అడిగితే, ఏమో నాకు తెలియదు, నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి లేదని ఇంట్లో అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆ రోజు మేము సరేలే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ చేస్తుండే, ఎవరిదన్నా ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది, అట్లనే ఫోన్ చేస్తుందేమో అనుకుంటా సాటర్డే మొత్తం వెయిట్ చేసినాం. ఇంకా ఫోన్ రాకపోయేసరికి మేము పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. మేము ఎట్లయితే కంప్లైంట్ ఇచ్చినాం అని ఆయనకు తెలిసిందో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. ఎస్ఐ వాళ్ళు వీళ్ళందరూ ఆయన నంబర్ అవన్నీ ట్రాక్ చేసి లొకేషన్ ట్రాక్ చేసి ఎట్లైనా వేసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఒప్పుకున్నారు. ఫస్ట్ పట్టుకున్న తర్వాత నాకు తెలియదు అని అన్నారు. తర్వాత ఇంకా వాళ్ళు ఒప్పించే విధంగా ఒప్పించారు, యాక్సెప్ట్ చేశారు, మేమే చేసినాము, మేమే చంపేసినాము అని చెప్పేసి. మాకు చూపియని కూడా చూపించలేరు, ఎక్కడో అతను చంపేసి అక్కడెక్కడో శ్రీశైలం వెళ్ళే దారిలో ఎక్కడో డస్ట్బిన్లో పడేశారని చెప్పేసి. చూడ్డానికి కూడా ఏం లేదు, మొత్తం స్కెలిటనే ఉంది, స్కెలిటన్. ఐడెంటిఫై చేయడానికి కూడా అసలు ఏం కనిపించట్లేదు. సొంత చెల్లి కదా, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది మీతో కూడా, తను ఒక అలవాట్లు కానీ తను ఇప్పుడు గొడవలు అంటే పడుతూనే ఉంటాం, ఎంతైనా కొంచెం కన్సర్న్ అనేది ఉంటుంది కదా. నేను ఇక్కడికి వెళ్ళినా కూడా నీకేం తెలియదు, బయటికి వెళ్ళకు, అట్లా ఇట్లా అంటుండే. ఉంటుంది కొంచెమైనా మాకు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయిండు, మా తమ్ముడు తర్వాత మేమిద్దరమే ఉన్నాము. ఇప్పుడు సడన్గా ఇట్లయిందంటే ఎవరికి ఇప్పుడు ఒకవేళ ఆయన బెయిల్ మీద బయటికి వచ్చినా ఇది చేసినా ఇప్పుడు మేము ఇదంతా చెప్తున్నాం, మా పైన రివర్స్ రారని ఏంటి గ్యారెంటీ? ఏమైనా చేస్తే ఇట్లా మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని చెప్పేసి. అందుకే అతను బయటికి రావద్దు, అసలు బయటికే రావద్దు. ఇంకొక అమ్మాయితోటి ఇట్లా చేయాలన్న ఆలోచన కూడా వచ్చినా అసలు బయటికి రావద్దు. వాళ్ళ ముగ్గురు కూడా, ఆ అమ్మాయి కూడా ఒక అమ్మాయే కదా, ఆమెకి ఇట్లా చేయాలనిపించింది, ఆమెతో పాటు ఉన్న అమ్మాయే కదా, ఆమెకు కూడా మనసు ఉండదు, ఇట్లా చేయాలని ఎట్లా అనిపించింది ఆ అమ్మాయికి కూడా. మాకైతే అతను బయటికి వాళ్ళ ముగ్గురు అసలు బయటికే రావద్దు. పోలీసుల తరఫున కూడా బాగా సహకరించారా మరి? పోలీసులు హెల్ప్ చేశారు. నైట్ 2 o'clock 3 o'clock అట్లా లొకేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం అవన్నీ మొత్తం వాళ్ళే చేశారు, వాళ్ళే హెల్ప్ చేశారు మాకు. వాళ్ళు లేకపోతే ఎవ్వరు ఏది చేయలేరు, వాళ్ళ వల్లనే. చివరిగా ఎటువంటి శిక్ష వారికి పడాలి అని మీరు కోరుకుంటున్నారు? బయటికి రావద్దు అతను, అసలు ఈ శిక్షనే వేయాలి, బయటికి మాత్రం అస్సలు రావద్దు. బయటికి వచ్చినా వేరే వాళ్ళతో ఇట్లాంటి చెయ్యదని ఏంటి గ్యారంటీ? ఆల్రెడీ అతని మీద వేరే కేసులు ఉన్నాయంట, అవి మాకు తెలియదు ఎట్లాంటి కేసులు ఉన్నాయో ఏమో. మరి ఐశ్వర్యకు మేము పెద్ద నాయన సార్ మేము అక్కడ ఓల్డ్ సీట్లోనే ఉంటాం మేము కూడా. మరి వీళ్ళు ఫోన్ చేసేదాకా మాకు ఎట్లా ఉండేది ఐశ్వర్య గారి మీతో కానీ అందరితో కానీ బంధువులతో కానీ ఎట్లా ఉండేది? అందరితో మంచిగా ఫ్రెండ్గా నవ్వుకుంటా మంచిగా చాలా కులసుగా ఉండేది సార్ అంతా. ఇక మన బిడ్డ లెక్కనే కదా, మన ఎప్పుడైనా వచ్చేది అందరితో. మేము కూడా ఇక్కడ ఎప్పుడైనా వచ్చింది, చాలా కులసుగా ఉంటుండే, చాలా అందరితో మంచిగా ప్రేమగా ఉంటుండే. అట్లా వాళ్ళ ఆమెతో మనకేం ఇది లేకుండే. మరి వీడు ఏం చేసిందంటే చింటూ అనే వ్యక్తి వాళ్ళకి సహకరించిన వాళ్ళకు కూడా మరి ఇట్లా అన్యాయం చేసినందుకు వాళ్ళకు కూడా శిక్ష పడేటట్లు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మరి హోమ్ మినిస్టర్ అయినా మీరంతా చొరవ తీసుకొని అమ్మాయికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. మళ్ళీ ఒక అమ్మాయికి అట్లా జరగకూడదు, వాళ్ళకి మంచిగా వాళ్ళు ఇంకొకరికి వాళ్ళ పేరు అట్లా ఒక అమ్మాయికి చెడించాలంటే వాళ్ళకి బూగులు పట్టాలి, అటువంటి శిక్ష చేయాలి, వాళ్ళకి ఉనికి పుట్టాలి సార్.
ఇంకొకరు కూడా అట్లా భయపడే వాళ్ళ ఒక అమ్మాయికి కన్ను తెచ్చి చూడకుండా అట్లా చూడాలి. ఇట్లా మనం బిడ్డకి అట్లా చేసిన మోస ఆయన కళ్యాణం చేసేయండి. అంటే మన నాశనం అయిపోయింది. ఇట్లా చేస్తే అట్లా ఆయన పెండ్లి చేసుకొని పిల్లల మగాన్ని ఆయన సైసరం చేయొద్దు. మన బిడ్డకి అట్లా పడేసిండ్రు, ఆయనకు కూడా చంపేసి ఆడని పడేసిండ్రు. సో బాధితురాలు ఐశ్వర్య ఇంటి వద్ద ఒక స్థానికులు ఉన్నారు. సో వారి యొక్క రియాక్షన్ మనం తీసుకుందాం. సో నమస్తే అండి. ఆ అమ్మాయి అయితే మంచిగా ఉంటుంది, కాలేజీకి వెళ్తుండే వస్తుండే, ఎవరితో గొడవ పడకపోతుండే మంచిగా ఉంటుండే. కానీ చనిపోయిన విషయం అయితే మాకు నిన్ననే తెలిసింది. ఇంకా నైట్ తీసుకెళ్ళిపోయి చేసిరు. కాలేజ్ చదువుతుందండి. కాలేజ్ చదువుతుంది, మంచి అమ్మాయి ఉండే అమ్మాయి మాత్రం. ఫస్ట్ ఒక వాళ్ళ అన్న చనిపోయిండు, ఇప్పుడు ఈ అమ్మాయి ఖరాబ్ లేపి చంపేసిరని తెలిసింది. అంతే ఇంక మాకు తెలిసింది. సో ఎంతమంది వాళ్ళకి పిల్లలు కానీ తనకు చెల్లెళ్ళు కానీ ఎట్లా ఉన్నారు? చెల్లెలు లేరు, ఒక అక్క ఒక అన్న. అంటే అన్న చనిపోయిన ముందుగాల, ఇప్పుడు నెక్స్ట్ చెల్లెలు. ఒక్కొక్క కూతురు ఉంది, ఇప్పుడు ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయి పేరు కావేరి. వాళ్ళ అమ్మ నాన్న ఏం వాళ్ళ చేస్తారు? అమ్మ ఇళ్ళ పనికి పోతుంది, వాళ్ళ ఆయన ఆటో డ్రైవింగ్ చేసుకుంటారు, పేదోళ్ళు. అంతే, అంతకుమించి వాళ్ళు ఎవరు తిరుగుపోరు. ఇంకా దేవుడు అట్లా రాసిండని ఏడుస్తున్న సంధి బాగా మేము కూడా పోయి చూసినాం, బ్యానర్లు అవన్నీ వేసారు, చూసినాం వచ్చేసినాం. అంతే. అంటే అమ్మాయి ఎట్లా ఉండేది? మంచిగా ఉండేది, అందరితో మంచిగా ఉండి కలిసిమెలిసి మా పిల్లలతో ఆడుకుంటుండే చేస్తుంది. ఇంకా మంచిగా ఉండేది అమ్మాయి అయితే. ఎవరు తిరగలేదు ఇక్కడ గలీలా. ఎక్కడైనా పొద్దున పోతుంది, తయారవుతుంది, కాలేజీకి వెళ్ళిపోతుంది, పిల్లలకు ఆయి చెప్పుకుంటూ పోతుంది. అంతే అమ్మాయి. కానీ కువారకం బట్టి తయారు చేసి చంపేసిరు. అదే మేము మా పిల్లలు జాగ్రత్త చూసుకోవాలని మేము ఇంటికాడ ఉంటున్నాం. ఒకరు చూస్తే ఇప్పుడు ఆ పిల్ల మా పిల్ల బాగా కలిసి ఉంటున్నాయి ఎక్కువ. ఆ భయానికి మేము ఇక్కడ ఒకటి ఈరోజు ఇంటికాడ ఉన్నాం. అమ్మాయి ఏమన్నా ఫోన్లు ఎక్కువ మాట్లాడతాం కానీ ఇటువంటి ఏమన్నా చూసారండి? లేదు, ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడదు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ డాడీ ఫోన్ చేస్తేనే మాట్లాడుతుంది, లేకపోతే లేదు. కాలేజీకి పొద్దున పోతున్నా సాయంత్రం వచ్చేస్తుంది, అంతకు మించింది అయితే ఏం లేకుంటుంది. ఐశ్వర్య కానీ వాళ్ళ ఇంటి పక్కనే మీరు ఉంటున్నారు కదా, సో ఎట్లా తను ఏంటి చదువుతుందా, కాలేజ్కి వెళ్తుందా? చదువుకుంటుంది, బాగానే పిల్లలతో బాగానే ఆడుకుంటుంది, మంచిగా మాట్లాడుతుంది, ఫ్రీగా ఉంటుంది, అందరితో మంచిగా ఉంటుంది. ఫోన్లో అలాంటివి ఏం మాట్లాడకుండే. కానీ అట్లా జరిగిందని చెప్పి బాధ అనిపిస్తుంది. ఇంటి పక్క ఇల్లు కాబట్టి నేను ఇంటి దగ్గర ఇల్లు కాబట్టి ఇంటి దగ్గరనే ఉంటున్నాం పిల్లలు. మాకు కూడా బాధ అనిపిస్తుంది. చాలా బాధపడతా. వాళ్ళ ఇంట్లోనే ఒకప్పుడు రెంటుకున్నాం కానీ ఇక్కడ నుంచి ఇక్కడ పక్కకే ఉన్నాము. ఇట్లా జరిగినందుకు మాకు కూడా బాధనే అనిపిస్తుంది. సొంత ఊరు ఇదేనా అండి, లేదంటే అక్కడ నుంచి అయినా వచ్చారా ఇక్కడికి? ఇక్కడ మాదే సొంతం, ఇక్కడే మాదే అత్తగారిది, ఇక్కడ వయసు చిన్న ఉన్నప్పటి నుంచి మా పిల్లలు ఇద్దరు అందరు చుట్టాలు. వాళ్ళైతే వేరే ఉంటుంది. ఆ పాప ఆమెకు ఒక అక్క ఒక అన్న ఉంటే చనిపోయాడు వేసుకొని. ఎవరైనా వచ్చి ఇంటి దగ్గర కానీ కుర్రవాళ్ళు కానీ యువకులు కానీ ఎవరైనా ఇంటి దగ్గర కానీ ఎవరైనా? అట్లా ఏం లేదు, పిల్లలతో మంచిగానే ఉండేది. కానీ ఇట్లా అయిందని చెప్పి నిన్ననే తెలిసింది.